వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ వీక్ యాసిడ్స్ అని ఇక్కడ కొన్ని కెమికల్స్ అనేది ఇచ్చారు. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి. వీటికి ఒక లిస్ట్ అనేటువంటిది ఇస్తాను. స్ట్రాంగ్ యాసిడ్స్కి హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, హైడ్రోఐడిక్ యాసిడ్, నెక్స్ట్ HNO3 నైట్రిక్ యాసిడ్, నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ పెరక్లోరిక్ యాసిడ్ HClO4 అనేటువంటిది తీసుకుంటాం. అలాగే మనకున్నటువంటి వాటిలో స్ట్రాంగ్ బేసిస్ అనేటువంటిది ఏముంటాయంటే మేజర్గా సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ సీజియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ వన్ బేరియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ వన్ బేరియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ ఇంకొకటి స్ట్రాన్షియం హైడ్రాక్సైడ్. ఇలాంటి వాటిని కూడా కన్సిడర్ అనేది చేయొచ్చు. స్ట్రాన్షియం హైడ్రాక్సైడ్, సో బేరియం, ఇంకోటి కాల్షియం హైడ్రాక్సైడ్. ఎక్కువగా మనం యూజ్ చేసేది కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి లిస్ట్లో లేనటువంటిది ఏవైతే ఉంటాయి జనరల్గా మనం వాడేటువంటివి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HF అనేటువంటిది ఉంది, నేను ఇచ్చిన లిస్ట్లో లేదు కాబట్టి దీన్ని నువ్వు ఎలా తీసుకోవాలి, వీక్ యాసిడ్ అనేటువంటిదిగా తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే జింక్ హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఉంది, ZnOH టేకెన్ ట్వైస్ అనేది ఉంది, నేను ఇచ్చిన లిస్ట్లో లేదు కాబట్టి నువ్వు దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే మోస్ట్లీ వీక్ బేస్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో కాబట్టి ఇవి సింపుల్గా మీరు బై హార్ట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూడండి, ఇది స్ట్రాంగ్ యాసిడ్, నెక్స్ట్ స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్ అనమాట, వీక్ యాసిడ్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది కూడా వీక్ యాసిడ్. వాడు అడుగుతుంది వీక్ యాసిడ్స్ గురించి అడుగుతున్నాడు కాబట్టి సో ఎస్టిక్ యాసిడ్ CH3COH అనేది చెప్తాం. నెక్స్ట్ H2CO3, ఓకే, H2CO3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ వీక్ యాసిడ్స్? సో చూడండి, ఇది ఆప్షన్ ఏ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కరెక్ట్ వన్. మళ్ళీ ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటిది కూడా ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ H2SO4 HNO3 ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది అందుకనే రాంగ్. ఇక్కడ కూడా నీకు 2 యాసిడ్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నాయి, ఒకటి మాత్రమే వీక్ ఉంది కాబట్టి రాంగ్. ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.